సయాటికా వెన్నునొప్పి సమస్యలకు మన కరీంనగర్లో అత్యాధునిక వైద్య పరిష్కారం. నాన్ సర్జికల్ రోబోటిక్ స్పైనల్ డీకంప్రెషన్ మరియు క్లాస్ 4 లేజర్ ద్వారా ట్రీట్మెంట్. యాక్టివ్ లైఫ్ ఫిజియోథెరపీ సెంటర్ లో వెంటనే సంప్రదించండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. మారుతున్న జీవన శైలిలో నేడు అందరినీ వేధిస్తున్న ప్రధాన సమస్యలు చూసుకుంటే నడుము నొప్పి, మెడ నొప్పి, అలాగే మోకాళ్ళ నొప్పులు, దాంతోపాటు సయాటికా మరియు స్పోర్ట్స్ ఇంజరీలు. సో ఇటువంటి అన్ని సమస్యలకు చెక్ పెట్టడానికి మన కరీంనగర్లో మొట్టమొదటిసారిగా అడ్వాన్స్ టెక్నాలజీతో అనుభవజ్ఞులైన ఫిజియోథెరపిస్టులతో కరీంనగర్లో జ్యోతినగర్లో కెమిస్ట్ భవన్కి ఆపోజిట్గా ఏర్పాటు చేయబడింది యాక్టివ్ లైఫ్ ఫిజియోథెరపీ సెంటర్. సో ఈ సమస్యలన్నింటికి ఎటువంటి శస్త్రచికిత్స లేకుండా, ఎటువంటి మందులు అవసరం లేకుండా శాశ్వతమైన పరిష్కారం వీళ్ళు చూపిస్తున్నారు. అసలు వీళ్ళ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు, ఎలాంటి ఎక్విప్మెంట్ యూజ్ చేస్తున్నారు, వీళ్ళ చికిత్సా విధానం ఎలా ఉంటుంది అనే విషయాలను అన్నీ తెలుసుకుందాం. మాతో రండి. ప్రస్తుతం అయితే మనం యాక్టివ్ లైఫ్ ఫిజియోథెరపీలో ఉన్నాము. ఇక్కడ నడుము నొప్పి వేధిస్తున్న వాళ్ళకి ఎటువంటి చికిత్స అందిస్తారనే విషయాల్ని ఫిజియోథెరపిస్ట్ తో అడిగి తెలుసుకుందాము. మేడం చెప్పండి, ఈ ట్రీట్మెంట్ ఏమంటారు? దీన్ని స్పైనల్ డీకంప్రెషన్ థెరపీ అంటారు. ఇది బేసికల్ గా నడుము నొప్పి ఉన్న వాళ్ళకి ఇస్తాము. అండ్ నెక్ పెయిన్, లో బ్యాక్ పెయిన్, సయాటికా అండ్ నర్వ్ ప్రెషర్ ని తగ్గించడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే డిస్క్ బల్జెస్ ఉన్నా, స్లిప్ డిస్క్స్ ఉన్నా, సో ఎలాంటి నడుము నొప్పి ప్రాబ్లమ్స్ ఉన్నా దీన్ని యూస్ చేస్తాం. ఇది బేసికల్ గా ఏంటంటే ప్రొలాంగ్ గా నిల్చున్న వాళ్ళకి కానీ, డెస్క్టాప్ జాబ్ చేసే వాళ్ళకి చాలా ఎక్కువగా మెడ నొప్పి కానీ, నడుము నొప్పి కానీ అని వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రొలాంగ్ గా దానిపైన వర్క్ చేస్తారు. సో ఈ ట్రీట్మెంట్ అనేది నడుము నొప్పితో పాటు మెడ నొప్పి కూడా పనిచేస్తుందా? ఎంతకాలం తీసుకోవాలి ఈ ట్రీట్మెంట్? మేము యూజువల్ గా ఇక్కడ 10 to 15 days ఇస్తాము. వాళ్ళ సివియారిటీని బట్టి. పేషెంట్ కి ఒకవేళ ఎక్కువగా డిస్క్ బల్జెస్ ఉంటే 15 days ఇస్తాము. మాక్సిమం 10 days లో క్యూర్ అయ్యే పేషెంట్స్ ఎక్కువ ఉంటారు. ఓకే, అంటే ఇప్పుడు వచ్చినప్పుడు ఎంత టైం పడుతుంది ఈ ట్రీట్మెంట్ కి? దీనికి 20 to 30 minutes పట్టింది. ఓకే, ఎలా చేస్తారు ఒకసారి మాకు చూపించగలరు? సో ఇది ఏంటంటే ఇక్కడ నడుము ప్లేస్ లో పేషెంట్ కి ప్రెషర్, ఐ మీన్ 2 bones, వెన్నుపూస బుక్కలు అంటారు కదా, దాని మధ్యలో స్పేస్ అనేది రెడ్యూస్ అయ్యి ఆ మధ్యలో ఉన్న డిస్క్ అనేది బల్జ్ అవుతా ఉంటుంది. సో మనం దీన్ని న్యాచురల్ గా అక్కడ స్పేస్ క్రియేట్ చేయాలి. సో 2 bones మధ్యలో డిస్క్ కి మనం స్పేస్ క్రియేట్ చేయాలి. ఇక్కడ స్పేస్ న్యాచురల్ గా వెన్నుపూస బొక్కల్ని లాగడం వల్ల మధ్యలో డిస్క్ కి ఏదైతే బల్జ్ అవుతుందో, ఐ మీన్ ఆ ఒత్తిడి వల్ల ఎక్కడైతే డిస్క్ బల్జ్ అయ్యి అక్కడ కంప్రెషన్ జరిగిద్దో దాన్ని న్యాచురల్ గా క్యూర్ చేస్తుంది. అక్కడ స్పేస్ క్రియేట్ చేస్తుంది. 2 bones మధ్యలో స్పేస్ క్రియేట్ చేసి ఆ బల్జ్ అనేది తగ్గిస్తుంది. అంటే ఇప్పుడు నడుము నొప్పి ఉన్న వాళ్ళకి ఇది శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది? డెఫినెట్లీ శాశ్వతంగా ఉంటుంది. బట్ దానికి తగ్గట్టుగా వాళ్ళు ఎక్సర్సైజెస్ కూడా చేయాలి. ఇది 10 days మేము ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎక్సర్సైజెస్ కూడా నేర్పిస్తాము. అది కంటిన్యూగా చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అంటే శాశ్వతంగా కూడా నొప్పి సేమ్ లైక్ మెడ నొప్పి కూడా ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? మెడ నొప్పి కూడా సేమ్ సార్. ఇక్కడ ఇంకొకటి ఇది పెడతాము. ఇలాంటిది ఒక ఎక్విప్మెంట్ అనేది ఇక్కడ అరేంజ్ చేస్తాము. ఇక్కడ అరేంజ్ చేసి ఇలా పెట్టాక పేషెంట్ అనే వాళ్ళు ఇక్కడ రివర్స్ లో పడుకుంటారు. రివర్స్ లో పడుకున్నప్పుడు సేమ్ అక్కడ ఎలా ట్రాక్షన్ ఇచ్చిద్దో ఇక్కడ మెడ దగ్గర కూడా అలానే ట్రాక్షన్ లాగిద్ది. ఈ బోన్స్ ఇవి సర్వైకల్ బోన్స్ అంటారు పైన ఉన్న వాటిని. సో సర్వైకల్ బోన్స్ ని లాగడం వల్ల అక్కడ ఉన్న డిస్క్ బల్జెస్ కూడా తగ్గుతాయి. యూజువల్లీ డిస్క్ బల్జెస్ వచ్చినప్పుడు ఇక్కడ డ్రాగింగ్ పెయిన్ వస్తుంది. 2-3 days ట్రీట్మెంట్ లో పేషెంట్ కి డ్రాగింగ్ అనేది తగ్గిపోతుంది. ఈ ట్రీట్మెంట్ లో ఏమన్నా అంటే పెయిన్ ఉంటుందా? ఎక్కువ లేదు, ఎలాంటి పెయిన్ అయితే రాదు. యూజువల్లీ పెయిన్ అంటే పేషెంట్ రాగానే మేము వెంటనే స్పైనల్ డీకంప్రెషన్ ఇవ్వం. వాళ్ళకి కొంచెం పెయిన్ మేనేజ్మెంట్ ఇచ్చాకే ఈ థెరపీకి తీసుకొస్తాం కాబట్టి వాళ్ళకి ఎలాంటి పెయిన్ అనేది ఉండదు. ఎక్కువ ఎటువంటి పేషెంట్స్ మీ దగ్గరకు వస్తూ ఉంటారు? అదే డిస్క్ బల్జ్ పేషెంట్స్ కానీ, సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళు, లో బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు, సర్వైకల్ అంటే మెడ నొప్పి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అందరూ వస్తారు. అంటే దీనికి ఎటువంటి మెడిసిన్ కూడా మీరు ఏమి ఇవ్వరా? నో మెడిసిన్ ఏం యూజ్ చేయం. అంతా డీకంప్రెషన్ చేస్తాం.
ఇంకా ఎలాంటి చికిత్సలు ఉంటాయి నడుము నొప్పికి సంబంధించి? ఇక్కడ నడుము నొప్పికి లేజర్ కూడా ఇస్తాం. దీంతో పాటు లేజర్ ఇవ్వడంతో ఏంటంటే హీలింగ్ ప్రాసెస్ అనేది చాలా త్వరగా జరిగిద్ది. సో ఇంకా ఈ పారాస్పైనల్స్ అంటారు. ఈ స్పైన్ పక్కన ఉన్న మజిల్స్ ఉంటాయి కదా, వీటిని పారాస్పైనల్స్ అంటారు. అవి కూడా చాలా టైట్ గా ఉన్న వాటికి మేము షాక్ వేవ్ అనేది ఇస్తా ఉంటాం. సో ఏదైనా ట్రిగర్స్ అంటే ఇంకా చాలా ఎక్కువగా ఫామ్ అయిన వాళ్ళకి కప్పింగ్ కానీ అండ్ ఆ టైట్నెస్ పోవడానికి కప్పింగ్ కానీ నీడ్లింగ్ కానీ కూడా చేస్తాం. ఒకే రకమైన నడుము నొప్పి వస్తుందా? ఎందుకు వస్తుంది? ఇలాంటి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే? ఓకే, బేసికల్ గా ఇది మన వెన్నుపూస బొక్కలు ఉంటాయి కదా, సో ఈ పార్ట్ ని సర్వైకల్ బోన్స్ అంటారు. సో ఇవి థొరాసిస్, ఇక్కడ లంబార్ ఉంటాయి. లంబార్ లో ఎగ్జాక్ట్ గా ఈ లంబార్ పొజిషన్ లో వస్తాయి పేషెంట్స్ కి. మన దగ్గరికి బేసికల్ గా వచ్చే వాళ్ళు L4, L5, L5S1 ఇక్కడ నుండి పాస్ అయ్యే నర్వ్స్, ఇక్కడ నుండి నరాలన్నీ పాస్ అవుతాయి కదా. సో ఈ నరాలు మన కింద కాళ్ళ దాకా పాస్ అవుతా ఉంటాయి. సో పేషెంట్ కి ఏంటంటే ఈ నరాలు ఎప్పుడైతే ఈ డిస్క్ అనేది ఈ బోన్స్ మధ్యలో ఉన్న డిస్క్ అనేది బల్జ్ అయినప్పుడు దీని లోపల ఉన్న యాన్యులస్ మ్యాటర్ అనేది ఈ పక్కన ఉన్న నరాన్ని ఒత్తిడి చేస్తుంది. సో ఈ ఒత్తిడి చేయడం వల్ల కింది దాకా డ్రాగింగ్ పెయిన్ అనేది వస్తుంది. యూజువల్లీ మన దగ్గరకు వచ్చే అందరు పేషెంట్స్ ఐదర్ బ్యాక్ పెయిన్ లేదంటే ఆ డ్రాగింగ్ పెయిన్ తోనే వస్తారు. సో ఇక్కడ మనం న్యాచురల్ గా స్పేస్ క్రియేట్ చేస్తాం. డీకంప్రెషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ బోన్ న్యాచురల్ గా దూరం అయ్యి ఇక్కడ ఈ డిస్క్ కి స్పేస్ ఇస్తాయి. స్పేస్ ఇచ్చినప్పుడు అది న్యాచురల్ గా రివర్ట్ అయినప్పుడు ఈ ఒత్తిడి ఈ నరాల ఒత్తిడి అనేది తగ్గుతుంది. ఈ పక్కనున్న కండరాలు కూడా అది తగ్గించడానికి మనం కప్పింగ్ థెరపీ, ఈ షాక్ వేవ్ అనేది చేస్తాం. ఈ ట్రీట్మెంట్ లో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా పేషెంట్స్ కి? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎందుకంటే మనం ఇచ్చేదంతా ఎక్స్టర్నల్ గా ఇస్తాం. సో లోపల ఉండేలైతే మన మెడిసిన్ కానీ ఏది కానీ యూజ్ చేయం. న్యాచురల్ గా అక్కడ స్పేస్ క్రియేట్ చేయడానికి స్పైనల్ డీకంప్రెషన్ మనం ఎక్స్టర్నల్ గా ఇలానే పేషెంట్ ని పడుకోబెట్టి చేస్తాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి. సో కంటిన్యూగా 10 days ఈ ట్రీట్మెంట్ తీసుకొని మీరు చెప్పిన ఎక్సర్సైజ్ పాటిస్తే కంప్లీట్ గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సాధారణంగా మేడం ఎటువంటి పేషెంట్స్ కి నడుము నొప్పి అనేది వస్తూ ఉంటది? మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎవరు ఎక్కువగా వస్తూ ఉంటారు? దాదాపు డెస్క్టాప్ జాబ్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువగా వచ్చింది. మన దగ్గరికి అయితే ఎక్కువగా టీచర్స్ వస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ప్రొలాంగ్ గా నిల్చోవడం కూర్చొని చేస్తుంటారు కాబట్టి వాళ్ళు వస్తారు. సో హెవీగా ఆబ్జెక్ట్స్ అంటే బరువులు ఎత్తే వాళ్ళు కూడా చాలా వరకు డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా నార్మల్ ఫార్మర్స్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. సో ఎవరికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో అప్రాప్రిమేట్ గా అలాగే ఇస్తూ ఉంటారు. ఏజ్ వాళ్ళకి ఎక్కువగా ఈ సమస్య వస్తుంది. ఏజ్ ఫ్యాక్టర్ 30 to 60 మధ్యలో. సో ఏంటంటే డీజనరేటివ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా వస్తారు, అంటే ఏజ్ ఫ్యాక్టర్ తో వచ్చే ప్రాబ్లం వాళ్ళు కూడా ఎక్కువగా వస్తారు కాబట్టి 30 to 60 మధ్యలో ఎక్కువగా వస్తారు. ఇది స్పైనల్ డీకంప్రెషన్ థెరపీ మెషిన్. ఓకే, ఇక్కడ ఈ స్పైన్ లో ఎలా కనిపిస్తున్నాయో అన్ని ప్రాబ్లమ్స్ కి ఈ డీకంప్రెషన్ థెరపీ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి డీకంప్రెషన్, ఫ్లెక్షన్ డిస్ట్రాక్షన్, యాక్సియల్ మొబిలైజేషన్, లేటరల్ మొబిలైజేషన్, సో అన్ని యాంగిల్స్ లో ఎలా నొప్పి తగ్గించాలో ఆ విధంగా పేషెంట్ కి పెడతాం. ఓకే, ఇది సర్వైకల్ లెవెల్, థొరాసిక్ లెవెల్, లంబార్ లెవెల్, సాక్రమ్. సో ప్రతి ఒక్క దగ్గర వచ్చిన డిస్క్ బల్జెస్ కి ట్రీట్మెంట్ అనేది స్పైనల్ డీకంప్రెషన్ తో చేస్తాం. మేడం, ఈ రోజుల్లో చూసుకుంటే చాలా మందికి సయాటికా ప్రాబ్లంతో, సయాటికా నొప్పితో చాలా మంది బాధపడుతున్నారు. అది నొప్పి ఎందుకు వస్తుంది? మీ దగ్గర సొల్యూషన్ ఎలా ఉంటుంది? యాక్చువల్లీ సయాటికా అంటే నడుము నుండి కాళ్ళ వరకు వెళ్ళే నరం. సో దీని వల్ల నర్వ్ అనేది అంటే ఆ నరం అనేది ఎప్పుడైతే ఒత్తిడికి గురవుతుందో అప్పుడు సయాటికా పెయిన్ అనేది వస్తుంది. సో దీనికి మన దగ్గరగా హాట్ ప్యాక్ పెడతాం. ఫస్ట్ హాట్ ప్యాక్ ఇచ్చి IFT టెన్స్ అని 2 modes ఆఫ్ కరెంట్స్ ఉంటాయి. అది ఇవ్వడం వల్ల అక్కడ ఉన్న పెయిన్ కానీ బ్లడ్ సర్క్యులేషన్ కానీ మంచిగా జరిగింది అండ్ స్వెల్లింగ్ ఏదైనా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. దాని తర్వాత స్పైనల్ డీకంప్రెషన్ సేమ్ థెరపీ తీసుకొస్తాం. సో ఇందులో ఫ్లెక్షన్ డిస్ట్రాక్షన్ అనేది ఒక మోడ్ ఉంటుంది. ఆ యాంగిల్ ఎక్కడైతే L4, L5, L5S1 రీజియన్ లో ఎక్కడైతే ఈ యాంగిల్ అనేది ఆ కంప్రెషన్ అంటే ఫ్లెక్షన్ డిస్ట్రాక్షన్ చేస్తుందో ఆ మోడ్ లో పేషెంట్ ని పెట్టి ఆ సేమ్ ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. సేమ్ డీకంప్రెషన్ థెరపీలోనే అది ఇంకో రకంగా. అంటే సయాటికా కూడా మీ దగ్గర శాశ్వత పరిష్కారం ఉంటుందా? డెఫినెట్లీ ఉంటది. అంటే ఒక రేంజ్ వరకు అంటే ఒక గ్రేడ్ 2, గ్రేడ్ 3 అంటే ఒక గ్రేడ్ వరకు మనం వాళ్ళని క్యూర్ చేయొచ్చు. అంటే 7 డిస్క్ బల్జ్ అనేది 8 mm వరకు మనం క్యూర్ చేస్తాము. సర్జరీ కేసెస్ కూడా మాక్సిమం మన దగ్గర అంటే పెయిన్ అనేది నివారించబడుతుంది. చాలా వరకు ప్రివెన్షన్ అనేది జరిగింది. మన దగ్గరకు వచ్చిన పేషెంట్స్ ఎవరైతే ఉంటారో సర్జరీ కేసెస్ కి కూడా తీసుకొచ్చి సయాటికాకి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు మళ్ళీ రివర్ట్ అయిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. ఓకే అండి. హీల్ పెయిన్ తో బాధపడే
పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు యాక్టివ్ లైఫ్ ఫిజియోథెరపీ వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు, దానివల్ల ఎలాంటి లాభాలు చేకూరుతాయి అనే విషయాన్ని ఫిజియోథెరపీతో అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ హీల్ పెయిన్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, దీని దగ్గర మీకు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? సో హీల్ పెయిన్ అనేది జనరల్ గా ఒక క్రానిక్ కండిషన్ అన్నమాట. దానికి మనం ఒక మోడర్న్ ఎక్విప్మెంట్ అనేది యూజ్ చేస్తాం. ఇది షాక్ వేవ్ థెరపీ. ఇదేంటంటే ఇది ఒక హై ఎనర్జీ అకౌస్టిక్ వేవ్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటది అనమాట. దాంతో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యి ఇంజెక్షన్స్ లేకుండా ఫర్దర్ గా మీకు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి పెయిన్ అనేది తగ్గిపోతూ ఉంటది. అండ్ దీంతో పాటు ఎక్సర్సైజెస్ అనేవి కంపల్సరీ. అంటే ఎంతకాలం తీసుకోవాలి ట్రీట్మెంట్ పేషెంట్? ఇది మీకు లైక్ వీక్లీ 2 సెషన్స్ అలా కంపల్సరీగా తీసుకోవాలి. ఎందుకంటే మనం ఇచ్చిన డే పెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ దెన్ ఆఫ్టర్ ఇట్ విల్ బి రెడ్యూస్డ్. దీనివల్ల అంటే ఎలాంటి ట్రీట్మెంట్, ఎలాంటి శస్త్రచికిత్స కానీ మెడిసిన్ లేకుండా క్యూర్ అవుతుంది? మెడిసిన్ లేకుండా, సర్జరీస్ అండ్ ఇంజెక్షన్ లేకుండా క్యూర్ అనేది అవుతుంది. అంటే మీరు చేసే ట్రీట్మెంట్ వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఆ రీజియన్ లో. హీల్ పెయిన్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది మేడం? హీల్ పెయిన్ అనేది జనరల్ గా ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇది కాల్కేనియం బోన్ అనేది ఉంటది. ఇది సరౌండింగ్ రిఫరల్ పెయిన్, మళ్ళీ పాదం అంతా స్ప్రెడ్ అవుతూ ఉంటది కొంతమందిలో. ఓకేనా? ఈ మెషిన్ ఎలా యూజ్ చేస్తారు? సో దీని వల్ల పేషెంట్స్ కి లోపల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి పెయిన్ అనేది కొంత రిలీఫ్ ఉంటుంది. ఇలా వీక్లీ ట్వైస్ చేయాలా? వీక్లీ ట్వైస్ కంపల్సరీగా చేయాలి. ఓకే. దీనివల్ల కంప్లీట్ సొల్యూషన్ వస్తుందంటారా? దీనివల్ల కంప్లీట్ సొల్యూషన్ వస్తుంది అండ్ టైం టేకింగ్. ఇది ఒక క్రానిక్ కండిషన్ కాబట్టి కంపల్సరీగా టైం అనేది పడుతుంది. దీంతో పాటు కంపల్సరీగా ఎక్సర్సైజెస్ అనేవి ఫాలో అవ్వాలి. ఈ షాక్ వేవ్ థెరపీ అనేది ఇంకా పేషెంట్స్ కి ఎలాంటి కండిషన్స్ లో, ఎలాంటి పెయిన్స్ లో వాడతారు? సో ఇది ఓన్లీ కాల్కేనియల్స్ పర్ ట్రీట్మెంట్ లోనే కాదు, షోల్డర్ పెయిన్, టెండినోపతి కేసెస్, ప్లాంటర్ ఫేసైటిస్ అలాంటి కండిషన్స్ కి కూడా యూజ్ చేస్తాం షాక్ వేవ్ థెరపీ. సో యాక్టివ్ లైఫ్ ఫిజియోథెరపీలో ఇక్కడ అడ్వాన్స్డ్ లేజర్ ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నారు. అసలు ఈ అడ్వాన్స్ లేజర్ ట్రీట్మెంట్ అనేది పేషెంట్ కి ఏ సమయంలో వాడతారు అనే విషయాన్ని ఫిజియోథెరపిస్ట్ తో మాట్లాడి తెలుసుకుందాం. మేడం నమస్తే, ఈ లేజర్ ట్రీట్మెంట్ అనేది పేషెంట్ కి ఎలాంటి కండిషన్ లో యూజ్ చేస్తారు? యాక్చువల్గా ఇది మనం నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, లైక్ మస్కులర్ స్కెలటన్ కండిషన్స్ కి ఎక్కువగా యూజ్ చేస్తాం. లైక్ మజిల్స్ స్ట్రెయిన్ అలా అయిన వాళ్ళకి యూజ్ చేస్తాం. ఇంకా నీ పెయిన్స్, బోన్ కండిషన్స్ లైక్ ఆస్టియోఆర్థరైటిస్, మోకాళ్ళ నొప్పులు అలా ఉంటాయి కదా, వాళ్ళకి యూజ్ చేస్తాం. అంటే దీనివల్ల ఎటువంటి బెనిఫిట్ జరుగుతుంది పేషెంట్ కి? దీనివల్ల ఏంటంటే ఈ లైట్ వేవ్ అనేది ఇంటర్నల్ గా వెళ్తుంది. దానివల్ల ఏంటంటే అక్కడ ఉన్న రీజియన్ లో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడము, టిష్యూ హీలింగ్ అవ్వడము, ఇంకా సెల్యులర్ రిపేర్ అవ్వడము, ఎన్హాన్స్ అవ్వడము జరుగుతుంది. అంటే దీనివల్ల ఎంతవరకు మన మెడ నొప్పి కానీ ఇవి క్యూర్ అవుతాయి? క్యూర్ అవుతాయి. వీటితో పాటు కొన్ని స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి, అవి చేసుకుంటే సరిపోతుంది. అంటే ఎన్ని రోజులు ఈ ట్రీట్మెంట్ కి పేషెంట్ రావాల్సి ఉంటుంది? ట్రీట్మెంట్ కి అంటే వాళ్ళ కండిషన్ ని బట్టి ఉంటుంది. ఒక ఆల్టర్నేట్ డేస్ 3 days అట్లా అవుతుంటుంది. ఓకే. అంటే ఏ నొప్పులకు ఈ లేజర్ ట్రీట్మెంట్ అనేది? నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ కి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి, ఇంకా లైక్ ACL వాళ్ళకి, స్కార్ హీలింగ్ అవ్వడానికి, పోస్ట్ సర్జికల్ కేసెస్ కి, TKR అట్లా అయిన వాళ్ళకి యూజ్ చేస్తారు. ఇప్పుడు ఈ పేషెంట్ ఉన్నాడు, మెడ నొప్పితో బాధపడుతున్నాడు, లేజర్ ట్రీట్మెంట్ తో ఎలా వాడతారు? దీనివల్ల ఏంటంటే టిష్యూ హీలింగ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, సెల్యులర్ మెటబాలిజం ఎన్హాన్స్ అవుతుంది, ఇంకా ఎడిమా అలా ఏమైనా ఉంటే తగ్గుతుంది. సో ఈ ట్రీట్మెంట్ తర్వాత పేషెంట్ ఎటువంటి మెడిసిన్ కానీ అవసరం ఉండదు. కొంచెం సింపుల్ ఎక్సర్సైజెస్, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే సరిపోతుంది. స్ట్రోక్ పేషెంట్స్ కి కానీ, పెరాలసిస్ పేషెంట్స్ కి కానీ యాక్టివ్ లైఫ్ ఫిజియోథెరపీలో ఎలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉంటుంది, త్వరగా ఎలా క్యూర్ అవుతారు అనే విషయాల్ని ఫిజియోథెరపిస్ట్ తో మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎవరు ఎక్కువ వస్తూ ఉంటారు? సో మా దగ్గర వచ్చే వాళ్ళు ఎక్కువ స్ట్రోక్ పేషెంట్ ఉంటారండి, పెరాలసిస్ అంటారు, పక్షవాతం అంటారు, అండ్ స్పైనల్ కార్డ్ ఇంజురీస్ వాళ్ళు, అండ్ బ్రెయిన్ స్ట్రోక్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు? అంటే వీళ్ళకి కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటుందండి. న్యూరో రీహాబ్ అంటారు, వీళ్ళకి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేపిస్తారు, అండ్ బ్యాలెన్సింగ్ ట్రైనింగ్ చేపిస్తూ ఉంటారు, పాసివ్ మూవ్మెంట్స్, మొబిలిటీ ఎక్సర్సైజెస్ చేపిస్తూ ఉంటారు, అండ్ డైలీ లివింగ్ యాక్టివిటీస్ కూడా చేపిస్తూ ఉంటారు దీంట్లో. ఓకే. ఇప్పుడు ఈ పేషెంట్ ఉన్నారు, ట్రీట్మెంట్ చేస్తున్నారు, సో ఆయనకి ఏ సమస్యతో వచ్చారు? ఈ ట్రీట్మెంట్ అనేది ఏ సమస్య ఉన్న వాళ్ళకు వాడతారు? ఆయనకి రైట్ హెమిప్లీజియా అండి. ఆయనకు రైట్ సైడ్ మొత్తం పడిపోయింది. సో ఆయనకి హ్యాండ్ అనేది లిఫ్ట్ చేయలేరు అండ్ ఫింగర్ మూవ్మెంట్ చేయలేరు, పెరాలసిస్. సో 1 leg కూడా పెరాలసిస్ వచ్చి ఉంటది అండ్ డైలీ లివింగ్ యాక్టివిటీ చేయలేరు. వాటిని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటానే ఆయనకి బ్యాలెన్సింగ్ ట్రైనింగ్,
అండ్ గేట్ ట్రైనింగ్ అట్లాంటివి చేపిస్తూ ఉంటాం. ఓకే, అంటే సాధారణంగా స్ట్రోక్ పేషెంట్స్ కానీ పెరాలసిస్ వాళ్ళకు ఇలాంటి ట్రీట్మెంట్ వాడతారు. ఇంకా ఇలాంటి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేపిస్తూ ఉంటారు. అండ్ అక్కడ బెడ్ లో కూడా అండ్ పాసుగా చేపిస్తూ ఉంటారు. అండ్ స్ట్రెచ్చింగ్. అంటే దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ కలుగుతాయి పేషెంట్స్ కి? సో ఆయనకి డైలీ లివింగ్ యాక్టివిటీస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఆయనకి ఇంత ముందు ఉన్న దానికన్నా ఫర్దర్ గా ఆయన లైఫ్ స్టైల్ కి వెళ్తా ఉంటాడండి. మెల్లమెల్లగా ఆయన లైఫ్ స్టైల్ ని జీవిస్తూ ఉంటాడు అన్నట్టు. పెరాలసిస్ పేషెంట్స్ కానీ స్ట్రోక్ పేషెంట్స్ కానీ మరిన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. వీటి గురించి కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ఎక్విప్మెంట్స్ కూడా పెరాలసిస్ పేషెంట్స్ కి ఎలా యూటిలైజ్ చేస్తారు? దీని వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి? పెరాలసిస్ పేషెంట్ వాళ్ళకి షోల్డర్ లేవదండి, వన్ సైడ్ అంతా పడిపోయి ఉంటది. సో దానికి మనం షోల్డర్ విల్ అని యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ ఈ థెరాబ్యాండ్స్ తోటి ఎలా యూజ్ చేస్తారు దీన్ని? నార్మల్ గా షోల్డర్ లేవనప్పుడు ఇంకో హ్యాండ్ తోటి ఇలా లిఫ్ట్ చేపించి ఇలా చేపిస్తూ ఉంటారు. దాంతో మూవ్మెంట్ ఇంక్రీజ్ అవుతా ఉంటది. అండ్ కొంత స్ట్రెంత్ కూడా పెరుగుతుంది, మూవ్మెంట్ కూడా పెరుగుతుంది. సో ఈ ఎక్విప్మెంట్స్ అని వాడి ఎన్ని రోజుల వరకు వాడాల్సి ఉంటది వాళ్ళు? తర్వాత దానికి ఒక గోల్డెన్ పీరియడ్ ఉంటదండి. 1 month అండ్ 3 months లో సెట్ అవుతుందండి. ఓకే, సో దీంతో పాటు ఇంకా దీంతో థెరాబ్యాండ్స్ ఉంటాయండి, స్ట్రెంథనింగ్ కి యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ బాల్ ప్రెస్సింగ్ ఉంటది. అండ్ డంబుల్స్. ఎలా చేస్తారు ఇది బాల్ ప్రెస్సింగ్? సో ఇది నాట్ న్యూరో కేస్ కే కాకుండా స్పోర్ట్స్ ఇంజరీస్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. బ్యాలెన్సింగ్ ట్రైనింగ్ చేపిస్తారు దీనిపై. అంటే దానిపైన కూర్చోబెడతారా? నిలబడి మీకు బ్యాలెన్సింగ్ ట్రైనింగ్ చేపిస్తూ ఉంటారు అన్న. ఓకే ఓకే. సో ఈ డంబెల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటితోటి స్ట్రెంథనింగ్ చేపిస్తూ ఉంటారు హ్యాండ్ కి. అండ్ గేట్ ట్రైనింగ్ కూడా చేపిస్తూ ఉంటారు వీటితోటి. ఓకే, ఈ ఎక్విప్మెంట్స్ గేట్ ట్రైనింగ్ చేపిస్తూ ఉంటారు. అండ్ ఈ కోన్స్ ఉంటాయి, ఇవి కూడా వాకింగ్ చేయించడానికి. అంటే జనరల్ సార్, ఒక పెరాలసిస్ పేషెంట్ మీ దగ్గరకు వస్తే ఇవన్నీ మీరు ట్రీట్మెంట్ ఇచ్చాక ఎన్ని రోజులు పట్టొచ్చు మాక్సిమం? మినిమం 1 month వరకు. అంటే అప్పుడే స్ట్రోక్ వచ్చింది 1 month లో కవర్ అయిపోతుంది. లేదు వాళ్ళు 1 year వరకు ఉండి వచ్చారు అనుకోని, దానికి టైం పడుతుంది. అటు కొద్ది టైం ప్రాసెస్. ఓకే. న్యూరో కేసెస్ కాంప్లికేటెడ్ కేసెస్ అంటారు, అప్పుడే రికవరీ రాదు, స్లోగా వస్తూ ఉంటుంది. మీ దగ్గరికి తరచూ వచ్చే పేషెంట్స్ దగ్గర రిజల్ట్స్ ఎలా ఉంటుంది డైలీ? సో మోస్ట్లీ వారు సాటిస్ఫై అవుతా ఉంటారు. డైలీ లివింగ్ యాక్టివిటీస్ ని ఎక్కువ జయిస్తూ ఉంటారు అన్నట్టు. అంతకుముందు మూమెంట్ ఉన్న యాక్టివిటీ చేయడానికి ఎంత టైం పేషెంట్స్ ఇక్కడ ఉండాలి? మినిమం 1 hour to 1.5 hours పడుతుంది. ఒక్కొక్కసారి 2 hours కూడా అవ్వచ్చు. అంటే డైలీ రావాల్సి ఉంటుందా? డైలీ రావాల్సి వస్తూ ఉంటది. ఎందుకంటే న్యూరో అనేది కాంప్లికేటెడ్ కండిషన్స్ కాబట్టి. అంటే 1 month వరకు అలా రిజల్ట్ చూడొచ్చా మనం? చూడొచ్చు. 15 days కి చేంజెస్ కనబడుతూ ఉంటాయి. 15 days కి చేంజెస్ కనబడుతూ ఉంటాయి. సో ఇంటి దగ్గర ఇలాంటి ఫెసిలిటీస్ ఏమి ఉండవు కదా అంటే జనరల్? అవును, ఇంటికాడ అంటే మీకు కంప్లీట్ గా ఉండవు. ఇక్కడ వచ్చి చేపించుకుంటా ఉంటే మీకు ఫెదర్ గా మీకు ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తూ ఉంటది. యాక్టివ్ లైఫ్ ఫిజియోథెరపీలో మరికొన్ని అడ్వాన్స్ టెస్ట్లు అయితే ఇక్కడ ఉన్నాయి. ఒకసారి ఈ టెస్ట్ల గురించి ఫిజియోథెరపిస్ట్ అడిగి తెలుసుకుందాం. మేడం, టెల్ మీ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ టెస్ట్? IFT TENS నార్మల్లీ పెయిన్ మేనేజ్మెంట్ కోసం ఇస్తాం. సో ఇఫ్ పేషెంట్ కమ్స్ లైక్ పేషెంట్ పెయిన్ తో వస్తారు, లెట్ ఇట్ బి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, నీ పెయిన్, షోల్డర్ పెయిన్, కాఫ్ పెయిన్ వస్తే IFT TENS మనం ఎలక్ట్రోడ్స్ ప్లేస్ చేసి దెన్ విల్ స్టార్ట్ ది మెషిన్. This treatment lasts for 10 to 15 minutes depending on the patient comfortability. Yeah. Okay. Main benefit of this treatment is TENS and IFT. ఇది పెయిన్ రిసెప్టార్స్ ని యాక్టివేట్ చేస్తుంది అండ్ ఎండోర్ఫిన్స్ అనేది రిలీజ్ చేస్తుంది. దానివల్ల పెయిన్ అనేది తగ్గుతుంది. పేషెంట్ విల్ ఫీల్ రిలాక్స్డ్ అండ్ మజిల్స్ అనేది రిలాక్స్ అవుతుంది. పేషెంట్ ఎన్ని డేస్ ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి? సార్ ఇది IFT అండ్ TENS వీ కెన్ కంబైన్ అవుతుంది ఎక్సర్సైజ్ తో. ఫస్ట్ ఒక 2 to 3 days విల్ స్టార్ట్ ఓన్లీ విత్ IFT అండ్ TENS. దెన్ ఇది IFT అండ్ TENS ఎక్సర్సైజ్ తో కంబైన్ అవుతుంది. దానివల్ల ట్రీట్మెంట్ అనేది ఎఫెక్టివ్ అవుతుంది. అంటే మెయిన్లీ బ్యాక్ పెయిన్ ఉన్న పేషెంట్స్ కి ఇది ఎక్కువ యూజ్ అవుతుందా? బ్యాక్ పెయిన్ కాకుండా మెయిన్ అన్ని యూజెస్, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, నీ పెయిన్, షోల్డర్ పెయిన్, ఇది అక్యూట్ కేసెస్ లో ఇంకా మంచిగా వర్క్ అవుతుంది. పేషెంట్ అనే తన రికవరీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. వన్స్ ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కంప్లీట్ గా క్యూర్ అవుతారా పేషెంట్? కంప్లీట్ గా క్యూర్ అయ్యి తన డైలీ యాక్టివిటీస్ లో తొందరగా
కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మేడం ఇప్పుడు 2 రకాల ట్రీట్మెంట్స్ చెప్పారు, ఐఎఫ్టి అండ్ టెన్స్ ట్రీట్మెంట్. రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఐఎఫ్టి ఏముంటుందంటే ఐఎఫ్టిలో 4 పోల్స్ 2 పోల్స్ ఉంటాయి సార్. 4 పోల్స్ 2 పోల్స్ కరెంట్ ఇంటర్సెక్ట్ అవుతుంది అండ్ ఇట్ విల్ క్రియేట్ అ బీట్ ఫ్రీక్వెన్సీ కరెంట్. ఈ కరెంట్ అనేది మెయిన్ డీప్ మజిల్స్ లోపలికి వెళ్తుంది. సో క్రోనిక్ పెయిన్ ఉన్న వాళ్ళ పేషెంట్స్ లైక్ ఫ్రమ్ 1 year or 6 months ఉన్న పేషెంట్ పెయిన్ కి ఐఎఫ్టి అనేది చాలా ఎఫెక్టివ్. టెన్స్ ఏం చేస్తుందంటే టెన్స్ విల్ ఇంప్రూవ్ బ్లడ్ సర్క్యులేషన్. సో మజిల్ లో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది, న్యూట్రియంట్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది. సో అక్యూట్ కేసెస్ లైక్ పేషెంట్స్ కమింగ్ హ్యావింగ్ పెయిన్ ఫ్రమ్ 5 days 10 days ఆర్ 1 month, అప్పుడు టెన్స్ అనేది చాలా ఎఫెక్టివ్ గా పెయిన్ ని రెడ్యూస్ చేస్తుంది. ఒకవేళ మళ్ళీ రిపీటెడ్ పెయిన్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పేషెంట్స్? అదే సార్, ఈ కేసెస్ లో విల్ గివ్ పెయిన్ మేనేజ్మెంట్, బట్ విత్ దిస్ ట్రీట్మెంట్ పేషెంట్ ని పోస్చర్ కరెక్షన్ ఎక్సర్సైజెస్ అండ్ అడ్వాన్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ తో ట్రీట్మెంట్ చేస్తాం. అప్పుడే విత్ ఎలక్ట్రోథెరపీ అండ్ ఎక్సర్సైజ్ కంబైన్ చేస్తేనే మీ పేషెంట్ అనేది మళ్ళా టోటల్ క్యూర్ అవుతారు. మళ్ళీ క్లినిక్ రావాల్సిన అవసరం ఉండదు. యాక్టివ్ లైఫ్ ఫిజియోథెరపీలో కఫ్ థెరపీ కూడా ఉంది. అసలు ఈ కఫ్ థెరపీ అనేది ఎందుకు యూజ్ చేస్తారు, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అనే విషయాలను ఫిజియోథెరపిస్ట్ అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ కఫ్ థెరపీ అనేది ఏ పేషెంట్స్ లో ఎక్కువ యూజ్ చేస్తారు, దీనివల్ల బెనిఫిట్స్ ఏముంటాయి? మనం ఇది ఎక్కువగా మజిల్ టైట్నెస్ ఉన్న వాళ్ళకి, లైక్ జిమ్ వర్కర్స్ కి, స్పోర్ట్స్ కండిషన్స్ కి, అథ్లెట్స్, మ్యారథాన్ వాళ్ళకి ఎక్కువగా యూజ్ చేస్తాము. దీనివల్ల ఏంటంటే అక్యూట్ కండిషన్ లో ఉన్న వాళ్ళకి తొందరగా ఇంప్రూవ్మెంట్ అనేది చూస్తాము. లైక్ మజిల్ టైట్నెస్, మజిల్ స్పాజమ్ ఉన్న వాళ్ళకి అట్లా యూజ్ చేస్తాము. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? దీనివల్ల ఏంటంటే మజిల్ టైట్ గా ఉన్న మజిల్ రిలీవ్ అవుతుంది, టిష్యూ మొబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంకా ట్రీట్మెంట్ అంటే వేగవంతంగా ఇంప్రూవ్మెంట్ తొందరగా కనిపిస్తుంది. జిమ్ కి వెళ్ళే వాళ్ళు మామూలుగా లీన్ మజిల్ కోసం, టైట్ మజిల్ కోసమే చూస్తారు కదా, మళ్ళీ దానికి వాళ్ళకి ట్రీట్మెంట్ ఎందుకు? వాళ్ళకి అంటే కొంతమందికి ఎట్లా అంటే వర్కౌట్ చేసి కొంచెం మళ్ళీ ఆపేసిన తర్వాత వాళ్ళకి పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది, దానివల్ల కొంచెం టైట్నెస్ అనేది పెరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనం ఇట్లా దీంతో నెగిటివ్ ప్రెషర్ క్రియేట్ చేసి అందులో సక్షన్ క్రియేట్ చేసి ఇట్లా మజిల్ లిఫ్ట్ చేస్తాం. దానివల్ల మనకు అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి టైట్ గా ఉన్న మజిల్ లిఫ్ట్ అయ్యి పెయిన్ తగ్గడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. బ్లడ్ ప్రెషర్ కూడా కొంత ఈజీగా అవుతుంది. ఎక్కువ అంటే ఈ పేషెంట్స్ తో యూజ్ చేస్తారా? ఇంకా ఏమైనా నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ కి యూజ్ చేస్తాము. వాళ్ళకు కూడా కొంత బెనిఫిట్ ఉంటుందా దీనివల్ల? అంటే రెగ్యులర్ గా ఇది ఎన్ని రోజులకు ఒకసారి చేయాల్సి ఉంటుంది? ఇది రెగ్యులర్ గా అంటే రెగ్యులర్ గా ఏముండదు, వీక్లీ వన్స్ మా మంత్లీ ట్వైస్ అట్లా ఉంటుంది. కండిషన్ ని బట్టి, వాళ్ళ మజిల్ టైట్నెస్ ని బట్టి యూజ్ చేస్తాం. అంటే దీనివల్ల తప్పకుండా బెనిఫిట్ ఉంటుంది. అక్యూట్ కండిషన్ లో ఇంప్రూవ్మెంట్ తొందరగా తెలుస్తుంది. యాక్టివ్ లైఫ్ ఫిజియోథెరపీలో కే టేపింగ్ అనే ట్రీట్మెంట్ కూడా ఉంది. ఈ ట్రీట్మెంట్ యొక్క ప్రత్యేకతలు ఏంటో మేడం అడిగి తెలుసుకున్నాం. మేడం చెప్పండి, కే టేపింగ్ ఏంటి, దీని ప్రత్యేకత ఏంటి? సో ఈ కే టేపింగ్ అనేది మెయిన్ గా మజిల్స్ అండ్ జాయింట్స్ కి ఇస్తూ ఉంటాం. ఇది బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇది ఏ కండిషన్స్ లో అంటే మనం స్పోర్ట్స్ ఇంజురీ, లిగమెంట్ స్ప్రెయిన్, మజిల్ స్ట్రెయిన్ అనే కండిషన్స్ కి యూజ్ చేస్తూ ఉంటాం జనరల్ గా. అండ్ ఇది ఒక లిఫ్టింగ్ మెకానిజం ని క్రియేట్ చేస్తూ ఉంటది, వీక్ మజిల్స్ ని యాక్టివేట్ చేస్తూ ఉంటది. కే టేపింగ్ అనేది సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, అంటే ఎటువంటి పేషెంట్స్ కి ఈ కే టేపింగ్ విధానం అనేది అవసరం? ఇది మెయిన్ గా మనం స్పోర్ట్స్ ఇంజురీస్, లిగమెంట్ స్ప్రెయిన్స్ అండ్ మజిల్ స్ట్రెయిన్స్ కి యూజ్ చేస్తూ ఉంటాం. ఎన్ని రోజులు ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఇది మనం లైక్ వీక్లీ వన్స్ డిపెండింగ్ ఆన్ కండిషన్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇది వన్స్ వేస్తే సరిపోతుంది. అంటే ఎన్ని రోజుల్లో క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది? ఇది అక్యూట్ కండిషన్స్ లో ఎక్కువ యూజ్ చేస్తాం. అండ్ క్రానిక్ కండిషన్స్ లైక్ టెండినోపతి, ఎల్బో కేసెస్, షోల్డర్ అన్నిటికీ ఒక ఎక్స్ట్రా సపోర్టివ్ ట్రీట్మెంట్ లాగా యూజ్ చేస్తూ ఉంటాం మనం. యాక్టివ్ లైఫ్ ఫిజియోథెరపీలో డ్రై నీడిలింగ్ అనే ఒక చికిత్స కూడా ఉంది. అసలు దాని గురించి ఏంటో తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ డ్రై నీడిలింగ్ అంటే ఏంటిది? అసలు డ్రై నీడిలింగ్ అనేది స్పెషలైజేషన్ టెక్నిక్ అండి. దీనిలో థిన్ నీడిల్ ఉంటుంది, స్టెరాయిడ్ నీడిల్ ఉంటుంది. దాన్ని మయోఫేషియల్ ట్రిగర్ పాయింట్ కి ఇన్సర్ట్ చేసి ఆ పెయిన్ రిలీవ్ చేస్తారండి. ఓకే, ఎలాంటి పేషెంట్స్ కి ఇది ఎక్కువ అప్పర్ ట్రెపీజియస్ ట్రిగర్ పాయింట్ ఉన్న వాళ్ళకి, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి, మోకాల నొప్పి ఉన్న వాళ్ళకి, మోస్ట్ స్పోర్ట్స్ ఇంజురీస్ ఉన్న వాళ్ళకి యూజ్ చేస్తూ ఉంటారు. మజిల్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ. దీనివల్ల ఏం బెనిఫిట్ ఉంటుంది? సో టైట్నెస్ ఏమైనా ఉంటే రిలీజ్ అవుతా ఉంటది. మీకు కంప్లీట్ గా మూవ్మెంట్ కూడా, రెస్ట్రిక్ట్ ఉన్న మూవ్మెంట్ కూడా రిలీఫ్ అవుతా ఉంటది అండి దీంతో. ఓకే, సో సార్ మా కోసం
ఎలా చేస్తారు? ఇక్కడ ఒక పేషెంట్ ఉన్నారు, ఈ ట్రీట్మెంట్ ఎలా చేస్తారు? దీనికి సయాటికా కూడా యూజ్ చేస్తారండి. సయాటిక్ పెయిన్ ఉన్న వాళ్ళకి, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి, నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో దీంట్లో ఇలా కప్ ఉంటుందండి, దీంట్లో టిన్ నీడిల్ ఉంటుంది, 0.25 mm నీడిల్ ఉంటుంది, చాలా సన్నంగా ఉంటుంది, అసలు పెయిన్ కూడా తెలియదు. సో ఎన్ని డేస్కి ఒకసారి ఈ నీడిల్ ఈ ట్రీట్మెంట్ అనేది అవసరం పడుతుంది? సో మోస్ట్లీ టైట్నెస్, మయోఫేషియల్ టైట్నెస్ ఉన్న వాళ్ళకి యూజ్ చేస్తారండి. మోస్ట్లీ రొటేటరీ కఫ్ మజిల్స్ ఉంటాయి ఇక్కడ, అవి ఎక్కువ ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళకి, సో సాఫ్ట్వేర్ వాళ్ళకి, సో వంగి పని చేస్తూ ఉంటారు, వాళ్ళకి ట్రిగర్ పాయింట్స్ నాట్స్ లెక్క ఫామ్ అవుతా ఉంటది. అంటే దీనివల్ల ఎటువంటి పెయిన్ ఉండదా పేషెంట్ కి? నో అసలు ఇంత కూడా పెయిన్ ఉండదు. ఇలా తెచ్చి కొట్టేస్తారు, సో ఇన్సర్ట్ చేస్తారు ఇలా లోపలికి. ఓకే, అసలు ఏ విధమైన పెయిన్ ఉండదు? పెయిన్ ఉండదు ఇంత కూడా. ఓకే, సో మినిమం కూడా పెయిన్ ఉండదు, ఎందుకంటే 0.25 mm నీడిల్ కాబట్టి. సో దీంట్లో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ నీడిల్స్ ఉంటాయి. ఒకటేమో 40 mm ఉంటుంది, ఒకటేమో 60. డిపెండ్ పేషెంట్ కండిషన్ బట్టి చేస్తూ ఉంటారు. మోస్ట్లీ టైట్నెస్ ని రిలీజ్ చేయడానికి చేస్తారు, మయోఫేషియల్ టైట్నెస్ రిలీజ్ చేయడానికి. ఓకే, సో ఇది కంప్లీట్ గా స్టీరాయిల్ తోటి చేస్తారు, శానిటైజ్ చేసి కంప్లీట్ గా గ్లౌజ్ వేసుకొని ప్రాపర్ గా చేస్తారు. రైట్. మన రోజువారీ జీవితంలో నొప్పి అనేది చాలా చిన్న సమస్యగా కనిపించిన నిర్లక్ష్యం చేస్తే అది రోజువారీ జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. సో అలాంటి వాటిలో నడుము నొప్పి కానీ, మెడ నొప్పి కానీ, కీళ్ళ నొప్పులు కానీ, సయాటికా కానీ, స్పోర్ట్స్ ఇంజరీ కానీ, ఇలాంటి అన్నింటికి శాశ్వత పరిష్కారం చూపే విధంగా అడ్వాన్స్ టెక్నాలజీతో అనుభవజ్ఞులమైన వైద్య బృందంతో కరీంనగర్లో మొట్టమొదటిసారిగా జ్యోతినగర్లో కెమిస్ట్ భవన్ ఆపోజిట్గా యాక్టివ్ లైఫ్ ఫిజియోథెరపీ వాళ్ళైతే అన్నింటికి అత్యాధునిక చికిత్సలు చేస్తూ ఎటువంటి శస్త్రచికిత్స అవసరం లేకుండా, ఎటువంటి మందులు వాడకుండా క్యూర్ చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. సో మీరు కూడా ఎలాంటి సమస్య ఉన్నా రోజువారీ జీవితంలో ఆఫీసు ఉద్యోగాలు చేసే వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా చిన్న నుంచి పెద్ద వరకు ఎలాంటి నొప్పి సమస్య ఉన్నా కూడా ఎటువంటి శస్త్రచికిత్స లేకుండా, ఎటువంటి మందులు వాడకుండా అడ్వాన్స్ ట్రీట్మెంట్తో వీళ్ళు క్యూర్ చేస్తున్నారు. సో ఎవరైతే చికిత్స పొందాలనుకుంటున్నారో అపాయింట్మెంట్ గురించి కానీ సంప్రదించాలనుకుంటున్నారో స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాల్ చేయొచ్చు. అండ్ దీని అడ్రస్ కూడా జ్యోతినగర్లోని కెమిస్ట్ భవన్ ఆపోజిట్గా ఉంటుంది, యాక్టివ్ లైఫ్ ఫిజియోథెరపీ.